హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి శుభవార్త అండి. 2 డిఏ చెల్లింపులకు సంబంధించినటువంటి డిఏ టేబుల్ అయితే విడుదలైంది. సో, వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా దయచేసి మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇవ్వవలసినటువంటి మొత్తం 4 డీఏలలో రెండిటిని ఈ దసరాకు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి ప్రతిపాదనలైతే సిద్ధం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి సుమారుగా 300,00,00,000 రూపాయలు అదనంగా అయితే ఈ మేరకు ప్రభుత్వం మీద భారం పడుతుందనైతే ఆర్థిక శాఖ తెలియజేసింది. ఇకపోతే వరద బాధితుల కోసం ఒకరోజు మూల వేతనాన్ని మొత్తం 130,00,00,000 వరకు దాదాపుగా సీఎం సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్టు తెలంగాణ ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ సందర్భంగా అయితే వినతి పత్రాన్ని అందజేశారు. సో, కేంద్రం జూలై డీఏను ప్రకటించబోతున్న నేపథ్యంలో ఇప్పటికే 4 డీఏలైతే పెండింగ్‌లో ఉన్నాయి. ఇక కేంద్రం ఆ డీఏను కూడా ప్రకటిస్తే మొత్తం 5 డీఏలు పెండింగ్‌లో ఉంటాయి. సో, ఇన్ని డీఏలు పెండింగ్‌లో ఉండటం ప్రభుత్వానికే మంచిది కాదు అనుకున్నట్టు. సో, వాటిలో రెండిటినైనా విడుదల చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నెల ఆఖరికల్లా జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఈ డీఏలకు సంబంధించినటువంటి బకాయిలకు సంబంధించినటువంటి పేమెంట్‌లయితే చెల్లించే అవకాశం ఉందని చెప్తున్నారు. సో, ఈ మేరకు ఉద్యోగులైతే భావిస్తున్నట్టు తెలుస్తోంది. సో, ఒక్కో డీఏ 36 సో, 36% చొప్పున మొత్తము ఆహ్, 72% డీఏ మంజూరైతే ఒక్కొక్కరికి సారీ ఫ్రెండ్స్ 7.28% ఒక్కొక్క డీఏ 3.64% చొప్పున అంటే కేంద్రం 4% ప్రకటించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇంటూ 2 అండి. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 7.28% డీఏ అనేది పెరుగుతుందన్నమాట ఇక్కడ. సో, ఈ మేరకు ఈ 2 డీఏలకు సంబంధించినటువంటి డీఏ టేబుల్ అనేది ఈ వీడియోలో ఉంది. సో, ఈ డీఏ టేబుల్ ప్రతి ఒక్కరికి ఈ కాలిక్యులేషన్స్ తెలిసినా గూడా టేబుల్ అనేది రెడీ ఫర్ రెఫరెన్స్‌గా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఈ టేబుల్‌ను రూపొందించడం జరిగింది. సో, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ టేబుల్‌ని చూసి మీ యొక్క బేసిక్ పే ఎంత ఉందో, మీకు ఎంత అదనంగా ఎంత అమౌంట్ అయితే వస్తుందో అంటే బేసిక్ పే ఇంటూ 7.28 డివైడెడ్ బై 100 ఎంత అమౌంట్ మీకు డిఫరెన్స్ ఎక్కువ వస్తుందో, ఇదివరకు వచ్చే డీఏ కంటే ఇప్పుడు డీఏ ఎంత వస్తుంది? అలాగే డిఫరెన్స్ ఎంత ఉంది? అన్న ఈ 2 విషయాలు మీకైతే ఈ టేబుల్ ద్వారా తెలుస్తాయి. సో, ఇంకెందుకు ఆలస్యం డీఏ టేబుల్‌నైతే చూసేద్దాం. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మనకు డైరెక్ట్‌గా కనిపిస్తుంది డీఏ టేబుల్ అనేది. మనకు ఓల్డ్ డీఏ 22.75% ఉంది ప్రస్తుతం కరెంట్ డీఏ. కానీ ఎప్పుడైతే మనకు ఈ 3.64% ఇంటూ 2 ఈ డీఎల్‌ను కలిపారో, సో, ఇప్పుడు డీఏ అనేది మొత్తం న్యూ డీఏ 30.03% అయితే చేరుకోవడం జరిగింది. సో, మునుపటి డీఏ ప్రకారంగా 19,000 బేసిక్ ఉన్నవారికి ఈ విధంగా రూ. 4,323 డీఏ వచ్చేది. కానీ ఇప్పుడు పెరిగినటువంటి పెరిగే డీఏ ప్రకారంగా చూసుకున్నట్లయితే రూ. 5,706 రావడం జరుగుతుంది. సుమారుగా ఈ డిఫరెన్స్ అనేది 19,000 బేసిక్ ఉన్న వారికి రూ. 1,383 వరకైతే ఈ విధంగా డిఫరెన్స్ రానుంది. సో, మిగతా వాటికి కూడా ఈ టేబుల్‌లో చూసేయండి. సో, ఈ విధంగా రూ. 21,560 బేసిక్ ఉన్నవారికి రూ. 1,570 వరకు పెరగనుంది. అదేవిధంగా రూ. 24,120 బేసిక్ ఉన్నవారికి రూ. 1,756 వరకు పెరగనుంది అదనంగా. రూ. 26,680 బేసిక్ ఉన్నవారికి రూ. 1,942 పెరగనుంది.
అలాగే రూ. 29,240 బేసిక్ ఉన్న వారికి రూ. 2,129 పెరుగుదల. రూ. 31,800 బేసిక్ ఉన్నట్లయితే రూ. 2,315 పెరుగుదల. 35,000 బేసిక్ ఉన్నట్లయితే రూ. 2,548 బేసిక్ పెరుగుదల. ఇకపోతే రూ. 40,120 బేసిక్ ఉన్న వారికి రూ. 2,921 పెరుగుదల. రూ. 42,680 బేసిక్ ఉన్న వారికి డిఏలో 3,107 పెరుగుదల. అలాగే రూ. 45,240 బేసిక్ ఉన్న వారికి రూ. 3,293 డిఏ పెరుగుదల. రూ. 4,780 బేసిక్ ఉంటే రూ. 3,480 అదేవిధంగా 51,000 బేసిక్ ఉన్నట్టయితే రూ. 3,713 53,560 బేసిక్ ఉంటే 3,899 ఈ మేరకు చూడొచ్చు ఫ్రెండ్స్.